ఈ కాకరకాయల మహత్యం ఏంటో గాని ఎలా చేసినా చాలా బాగుంటుంది. కానీ ఈ మసాలా కూర్చి వేపండి, అలా వేడిగా ఉన్న అన్నంలో ఒక కాకరకాయ ముక్క వేసి కలిపి తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందైతే పెద్ద కాకరకాయలు ఉన్నాయి, వీటిపైన చెక్కు తీసేసి చిన్న ఘాటు పెట్టి లోపలున్న గింజలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోని మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఏంచిన శనగపప్పు, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు వీటన్నిటిని మిక్సీలోకి వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మసాలా అయితే మంచి ఎరోమా వస్తుంది. ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అందులోకి ఈ మసాలాని స్టఫ్ చేసేయండి. ఇంకేముంది, కడాయిలో ఆయిల్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫస్ట్ మూత పెట్టి మంచిగా మగ్గించేశాక మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత కరివేపాకు, మిగిలిన మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు ముందే వేపితే కాకరకాయ వేగేలోపు మాడిపోతాయి కాబట్టి లాస్ట్ లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ఫ్రై చేశాను. కొంచెం తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోండి, అవి కూడా వేసి కాకరకాయలో మిక్స్ చేసేయండి. సింపుల్ గా కాకరకాయ వేపుడు రెడీ.